హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. టమాటో రసం చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో టమాటో, ఒక పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొత్తిమీర వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తోనే పిసుక్కోండి. మీరు అనుకోవచ్చు మిక్సీలో వేసుకోవచ్చు కదా అని. అస్సలు అలా చేయొద్దండి. చేత్తోనే పిసికితేనే ఆ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు చాలా నచ్చుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రకారం క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను కదా, ఇది ఇద్దరికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీ వీలుని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఇలా వాటర్ యాడ్ చేశాక కొంచెం కలుపుకొని ఇందులో కొంచెం పసుపు, టేస్ట్‌కి తగ్గ సాల్ట్, కొంచెం ఒక 5, 6 రెమ్మలు కరివేపాకు వేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఈలోపు సాల్ట్ అంతా మెల్ట్ అయిపోతుంది. చక్కగా కలుస్తుంది ఇందులో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేయండి. సిమ్‌లో ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఈలోపు మరుగుతుంది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, చాలా నచ్చుతుంది మీకు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గూటం తీసుకొని అందులో కొన్ని మిరియాలు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఈ 4ని కచ్చపచ్చగా దంచుకోండి. మెత్తగా చేయొద్దు. కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా చేస్తే ఆ ఫ్లేవర్స్ దిగవండి. అందుకే కొంచెం కచ్చపచ్చగా దంచుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోండి. ఇలా కచ్చపచ్చగా ఉంటే సరిపోతుందండి. మరీ నలగనవసరం లేదు. ఇప్పుడు చారు మరుగుతూ ఉంటుంది కదా, ఇందులో కచ్చపచ్చగా దంచిన మిశ్రమాన్ని ఇందులో వేసి ఒక 2-3 మినిట్స్ మరిగిస్తే చాలండి. ఎక్కువ మరిగించాల్సిన అవసరం కూడా లేదు. చుట్టూ మనకి నురగలా వస్తే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు ఎంత బాగుంటే ఈ రసానికి అంత టేస్ట్ అండి. మీలో ఇలా ఎవరు తాలింపు పెడతారో నాకు కామెంట్ చేయండి. నేనైతే తాలింపుని ఇలాగే పెడతాను. ముందుగా తాలింపు గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం 2 ఎండుమిర్చి మజ్జికిరిపి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోండి. చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ, కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద పెట్టి తాలింపు పెడతానండి. మీలో ఎవరు ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి. ఇలా పెట్టినా చాలా బాగుంటుంది. స్టవ్ మీద పెట్టి తాలింపుని బాగా వేగాలండి. మాడకుండా బాగా వేగాలి. రెడ్ కలర్లో వచ్చేలా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చారులో వేసి వెంటనే మూత పెట్టేయండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు చాలా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.